హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు, ఈస్టర్ శుభములు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు వార్త దగ్గరికి వెళదాం. సరే, లూకాసు వార్త ఆఖరి అధ్యాయము 24వ అధ్యాయాన్ని కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ మాటలు ఈ యొక్క ఈస్టర్కి సంబంధించినటువంటి మాటలు. ఈ మాటలే మన యొక్క క్రైస్తవ నిరీక్షణకి ఆధారమైనటువంటి మాటలు. యేసు మృతులలో నుంచి లేపబడని ఎడల క్రైస్తవ నిరీక్షణ వ్యర్థమే అని లేఖనం సెలవిస్తోంది. ఆయన మృతులలో నుంచి లేపబడకపోతే ఎవరిపోయిందా? ఓకే. ఆయన మృతులలో నుంచి లేపబడకపోతే మనం కూడా ఈ విధంగానే జీవిత అంతం ఎంతంటే 70 ఇయర్స్, లేకపోతే 80 ఇయర్స్, లేకపోతే 90 ఇయర్స్, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతుకుతాం. తర్వాత అంతే మానవుడి యొక్క జీవితం. కాబట్టి ఈ జీవితంలో మనం తిందాం, త్రాగుదాం, సుఖిద్దాం, మనం చేయాల్సినవి అన్నీ చేసేద్దాం అనుకుంటాము. అక్కడికి మానవ జీవితము అంతమైపోద్ది. కాబట్టి పునరుద్ధానాన్ని నమ్మడం అనేది మన నిరీక్షణ. ఎలా నమ్మాలి అంటే, మన ముందర ఉన్నటువంటి ప్రభువే పునరుద్ధానుడై ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు గనుక మనమందరం కూడా క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనమందరము కూడా ఆయన పునరుద్ధానములో పాలిభాగస్థులం. హల్లెలూయా. మనము బాప్తిస్మంలో 2 ఉన్నాయి. బాప్తిస్మంలో మరణము ఉంది, పునరుద్ధానం ఉంది. బాప్తిస్మం ఎలా ఇస్తారు? ముంచి ఇలా లేపినప్పుడు మరణము ఉంది, మరలా తిరిగి లేపబడడం ఉంది. హల్లెలూయా. క్రీస్తులో బాప్తిస్మము పొందిన మనము ఆయన మరణ పునరుద్ధానాలలో పాలి భాగస్థులమై ఉన్నాము. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఆయన ఏమన్నారంటే, నేను ఈజిప్ట్ వెళ్ళాను. నేను కాదు, సుందర్ సింగ్ గారు. నేను ఈజిప్ట్ వెళ్ళాను. అక్కడ ఫరోలు ఉంచబడినటువంటి సమాధులను చూశాను. నేను ఫ్రాన్స్ దేశం వెళ్ళాను. అక్కడ నెపోలియన్ ఉంచబడిన సమాధిని చూశాను. నేను మక్కాకు వెళ్ళాను. అక్కడ మహమ్మద్ను ఉంచినటువంటి సమాధిని నేను చూశాను. నేను పాలస్తీనా వెళ్ళాను. అక్కడ సమాధి ఉంది కానీ యేసు లేడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన అక్కడ లేడు. ఈరోజు మనం చదువుకున్నది అదే. మగ్దలేనే మరియా, ఆవిడతో ఉన్నటువంటి ఇతర స్త్రీలు అందరూ కూడా ఆదివారము తెల్లవారుచుండగా సుగంధ ద్రవ్యాలను సిద్ధపరుచుకొని బయలుదేరి వచ్చేసారు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభువారిని శుక్రవారం సిలువ వేశారు కదా 3 గంటలకి. అయితే 3 గంటల నుంచి ఆయన సమాధి చేసినటువంటి టైము 5:30. 6 దాటితే మరలా విశ్రాంతి దినం వస్తుంది కాబట్టి సమాధి చేయకూడదు. కాబట్టి 5:30 లోపులోనే సమాధి కార్యక్రమం అంతా చేసేశారు. 6 అవ్వడంతోనే విశ్రాంతి దినం వచ్చేస్తుంది యూదులకి. దానిలో క్రయ విక్రయాలు ఏమీ ఉండవు, ఏ షాపులు కూడా తెరవబడి ఉండవు, అసలు ఏమీ చేయరు. సాటర్డే వీళ్ళు సాటర్డే ఇంకా 6 o'clock నుంచి మరలా ఆదివారం ఎంటర్ అయిపోద్ది అనమాట వాళ్ళకి. శనివారం 6 గంటల నుంచే వాళ్ళకి ఆదివారం ఎంటర్ అయిపోద్ది. కాబట్టి వీళ్ళు ఈ స్త్రీలందరూ ఎప్పుడు కొనుక్కున్నారు సుగంధ ద్రవ్యాలు? ఆ మాట చెప్పడానికి మీకు ఇది చెప్తున్నాను, అవునా కదా?
శుక్రవారం ప్రభు చనిపోయారు. చనిపోతే అది విశ్రాంతి దినం ఎంటర్ అయిపోయింది. ఆ బరియలు చేసేసరికి ఆ రోజున ఏమీ కొనడానికి అవ్వదు. తర్వాత 6 గంటలకి యూదులకు ఆ దినము వాళ్ళ లెక్క ప్రకారం 6కి మరలా నెక్స్ట్ డే ఎంటర్ అవుతుంది వాళ్ళకి. ఎంత వేరమే వెళ్ళి ఎంత కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలన్నీ కొనుక్కొని ఎంత సిద్ధపాటు కలిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆతృతతో వేకువనే వాళ్ళు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాను నేను. స్త్రీలు ఎంత చురుకుగా ఉన్నారో చూడండి అక్కడ. నిజంగా ఇక్కడున్న మనం కూడా మనమే చురుగ్గా ఉంటాం, ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. ఎక్కడో కొన్ని తాబేళ్ళు ఉంటాయి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీలు ఇంచుమించు చురుకైన వారే నాకు తెలిసి. మనం సిద్ధపడి మనం సిద్ధపరచుకుని మనం వంట చేసి మనం తరుముకుని మనం టిఫిన్లు చేసి రండి రండి పరిగెత్తండి అని పరిగెత్తుకుని రావడం అనేది చాలా గృహాలలో కామన్గా ఉంటుంది. కొన్ని తాబేళ్ళు ఉన్నటువంటి గృహాలలో ఇది కొంచెం తక్కువగా ఉంటుంది. తాబేళ్ళు అంటే తెలుసా? ఎందుకని తాబేలుతో పోలిస్తున్నాను మిమ్మల్ని? రంగు బాగుందనా? కాబట్టి ఈరోజు సరి చేసుకోండి. అలాంటి గృహాల్లో తప్ప మిగిలిన అన్ని గృహాల్లో చలాకీగా చురుకుగా ఉంటారు స్త్రీలందరూ. ఇక్కడ కూడా అందుకనే చలాకీగా చురుకుగా ఉన్నటువంటి స్త్రీలని ప్రభువు చూస్తున్నాడు. చూసి వాళ్ళకే పునరుద్ధాన వార్త చెప్పాడు ఆయన. అంతేనా? ఆయనకి అసలు ఫాలోవర్స్ అందరూ జెంట్స్ కదా, వాళ్ళల్లో స్త్రీలు కూడా ఉన్నారు, కానీ అధికంగా స్త్రీల గురించి ఇక్కడ రాయబడి లేదు. కానీ అంటే ఎక్కువగా వివరం ఇవ్వలేదు వాళ్ళు. అయినప్పటికీ ఆయన పునరుద్ధాన వార్త అంత చలాకీగా అంత సిద్ధపాటు కలిగిన వారికే దొరుకుతుంది. ఏదైనా సరే సిద్ధపాటు చాలా అవసరం. క్రైస్తవ నిరీక్షణలో సిద్ధపడడం. అందుకనే 10 మంది కన్యకల దృష్టాంతాన్ని దేవుడు చెప్తాడు. ఎందుకని? ఆ దృష్టాంతంలో ఏముంది మీకు? సిద్ధపాటు. వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు, వైట్ డ్రెస్. 5 వైట్ డ్రెస్ వేసుకున్నారు, ఇంకొక 5 కూడా వైట్ డ్రెస్ వేసుకున్నారు కదా. వాళ్ళు దీపాలు పట్టుకున్నారు, వీళ్ళు దీపాలు పట్టుకున్నారు. వాళ్ళు తయారైపోయారు, వీళ్ళు తయారైపోయారు. ఇలా చూడగానే పెళ్లి కూతురులా తయారైపోయారు అందరూ పెళ్లి కూతురులే అక్కడున్న వాళ్ళందరూ. కానీ వాళ్ళు ఇంకొంచెం సిద్ధపడిన కారణంగా వీళ్ళ బుద్ధి గల వాళ్ళు, వీళ్ళ బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. అలాగనో మనం అందరం కూడా ఎల్లవేళలా సిద్ధపడిన వారమై చురుకుగా ఉండాలి అనేది పునరుద్ధానములో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆవిడ సిద్ధపడింది. సిద్ధపరచుకున్న అవన్నీ పట్టుకుని వచ్చినప్పుడు ప్రభువు మొదటగా ఆమెకే కనిపించడం జరిగింది. ఆమెకి కనిపించినప్పుడు ఈ పునరుద్ధాన వార్త ప్రకటించడం అనేది స్త్రీకి అప్పగించారు. మనందరికీ తెలుసు, ఈ యూదులలో కానీ ఈజిప్ట్లో కానీ ఎక్కడ చూసినా సరే స్త్రీలని వెనక ఉంచుతారన్నమాట. వాళ్ళ యొక్క సాక్ష్యం చెల్లదు, వాళ్ళని లెక్క పెట్టరు, వాళ్ళకి ఓటు ఎలక్షన్లో కూడా ఓటు హక్కు కూడా ఉండదు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. అలాంటి వారికి విలువ తేవడానికి పునరుద్ధానములో దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు ఆయన. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వెలివేయబడిన వారమే, కానీ ఆయన మరణము ద్వారా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ అంతా కూడా మనకిచ్చి మనల్ని చాలా ప్రాముఖ్యమైన వారిగా ఆయన తయారు చేశారు. ఈరోజు మనకు విలువ లేదు, మన ఇంట్లో విలువ లేదు, మన బంధువుల్లో విలువ లేదు, మనకు అసలు విలువే లేదు అనుకుంటున్న వారందరికీ ప్రభు చెప్తున్నాడు, మీరు అసలు భయపడొద్దు అని. ఎందుకంటే పునరుద్ధాన వార్తలో ప్రధానమైనటువంటి ఒక మాట ఏంటంటే భయపడొద్దు. నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అంటాడు ఆయన. నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే ఆది, నేనే అంతమై ఉన్నాను గనుక మీరు అస్సలు భయపడొద్దు అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలలో భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నవి అనేటువంటి మాట చూస్తున్నారు మీరు. ఇప్పుడు భయపడొద్దని చెప్పారు ఆయన. భయపడొద్దని చెప్తూ ఏమంటున్నారంటే నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే జీవించువాడను, నేనే మృతుడనైతిని కానీ యుగయుగములకు నేను సజీవుడనై ఉన్నాను అంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు మీరు చూస్తే, ఎవడును నా ప్రాణం తీసుకొనలేడు, ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని చెప్తున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకోలేడు. నేను చనిపోయానని కూర్చుని ఏడుస్తారేంటి? నేను చనిపోలేదు, నా ప్రాణం పెట్టడానికే నేను వచ్చాను. నేను నా ప్రాణాన్ని పెట్టడానికి మరలా తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉంది. కాబట్టి మీరు ఎంత మాత్రం కూడా
భయపడవద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ పునరుద్ధానం గురించి కేవలం ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన చనిపోయారు, తిరిగి లేపబడ్డారు, పునరుద్ధానుడు అయ్యాడు, మళ్ళీ వస్తారు, ఇదంతా కాదు. కానీ ఈయన అసలు ఆ విధంగా బలియాగం అవుతారు, ఇలాంటి ఒక కార్యము లోక కళ్యాణం కోసం ఒకటి జరుగుతుంది అనేటువంటి ప్రాఫెసిస్ పాత నిబంధనలో చాలా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో లేవికాండం దగ్గరికి రండి. మీరు లేవికాండం దగ్గరికి రండి, 14వ అధ్యాయము తెరవండి. అందరూ కూడా లేవికాండం తెరవండి. అక్కడ ఉంది అని మీకు తెలియాలి కదా. ప్రాఫెసిస్ జ్ఞాపకం చేస్తాను ఫస్ట్. ఈ యొక్క పునరుద్ధానం గూర్చినటువంటి ప్రాఫెసిస్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమున్నాయో చూద్దాం. లేవికాండము 14వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. సోపును తెమ్మని ఆజ్ఞాపించాలి. కుష్ఠరోగట పవిత్రుడైపోయాడు. అతని యొక్క పొడ కుష్ఠరోగికి సంబంధించినటువంటి పొడ కాదు, ఇది మామూలుగా వచ్చినటువంటి వైట్ ప్యాచ్, అది కుష్ఠరోగం కాదు అని నిర్ధారించిన దినం ఒకటి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రధాన యాజకులే నిర్ధారించేవారు కుష్టి పొడ ఎలా ఉంటుందో, మామూలుగా స్కిన్ డిసీజ్ ఎలా ఉంటుందో, ఆర్డినరీగా వచ్చినటువంటి మచ్చ అయితే ఎలా ఉంటుందో, ఇదన్నీ వాళ్ళే డిక్లేర్ చేసి చెప్పాలి టెస్ట్ చేసి. అప్పుడు ఒక కుష్ఠరోగి వాడు పవిత్రుడే, వాడు కుష్ఠరోగి కాదు అని ప్రధాన యాజకుడు కానీ వీడికి డిక్లేర్ చేయాలనుకోండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీవు పోయి 2 పక్షులను తీసుకురా అంటాడు. ఆయన 2 పక్షులను తీసుకునిరా, రక్తవర్ణము గల నూలును హిస్సోపును కూడా తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడంట. అప్పుడు యాజకుడు పారుచున్న నీళ్లు గల నది దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వీడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఒక పక్షిని బలిస్తాడు, 2వ పక్షిని ఎగిరిపోవునట్లుగా విడిచిపెడతాడు. అక్కడ రాయబడి ఉందా? ఈ 2వ పక్షిని ఏం చేస్తాడు? ఎగిరిపోయేటట్లు విడిచిపెడతాడు. అప్పుడు వీడు ఇక్కడ శుద్ధుడు అయ్యాడని అర్థం అంట. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది? ఆ యొక్క కుష్ఠరోగి పాపముతో ఉన్న మానవుడికి సాదృశ్యమై ఉన్నాడు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైనటువంటి మనము, కుష్ఠరోగి అక్కడ పాపికి సాదృశ్యమై ఉన్నాడు. వాడి కుష్ఠరోగం పోవాలి అని అంటే, ఒక పక్షి చనిపోయింది, ఇంకొక పక్షి ఆ పారే నీళ్ల పైనుంచి ఎగిరిపోవడం అనేది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఆది అంటే ఫస్ట్ పాత నిబంధన నుంచి ఈ సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పుడతారు అని చెప్పడానికి యెషయా ఎలా ప్రవచించాడో, దావీదు వేరు చిగురు, ఈ మాటలన్నీ కూడా ఏ విధమైనటువంటి మాటలు, ఆయన పుట్టుక గురించి ఏమైతే ప్రాఫెసీస్ ఉన్నాయో అలాగే ఆయన మరణము గురించి కూడా ప్రవచనాలు ఇవన్నీ కూడా. హోషేయ గ్రంథం తెరవండి, 751వ పేజ్. హోషేయ అక్కడ 13వ అధ్యాయము 14వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం అక్కడ అనే మాట కనబడుతుంది మీకు. హోషేయ 16:10 ఉందా? 13:14 సారీ, హోషేయ 13:14. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా విజయం అక్కడ. అది ఎవరి గురించి మాట్లాడిన మాట? యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేపబడ్డారని కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటని పౌలు గారు ఓల్డ్ టెస్టిమెంట్లో చూపిస్తున్నాను మీకు, న్యూ టెస్టిమెంట్లో చూపిస్తున్నాను మీకు. తరువాత ఇందాక మనం 16వ అధ్యాయము కీర్తనల గ్రంథంలో చదివాము. ఆయన తన పరిశుద్ధుని ఏం చేయనీయడంట? కుళ్ళు పట్టనీయడు. ఆయన పరిశుద్ధిని, ఇది కూడా ప్రాఫెసీ, ఆయన కుళ్ళిపోలేదు అని రాయబడి ఉంది. ఆ కుళ్ళిపోవాలి అని అంటే 3 రోజులు గడవాలన్నమాట. అందుకనే లాజరు సమాధి దగ్గరికి వెళదామని చెప్పినప్పుడు ఆ మాత మరియలు ఏమంటారంటే, 3 days అయిపోయినాయి అయ్యా, ఇంకో తలకి విడిగా ఒక రుమాలుని చుడతారు. అవునా? ఒక రుమాలు. లాజర్ సమాధి దగ్గర మనం సినిమాలో చూస్తాం కదా, డైరెక్ట్గా వెళ్ళలేదులే. లాజర్ ఇలా లేవడం, దేవుడు ఆయనను లేపడం, ఇదంతా చూసినప్పుడు మొత్తం చుట్టబడి ఇది కూడా చుట్టేస్తారు. ఇలా ఇది ఒకటే కనబడతా ఉంటుంది, మొహం ఒకటే అలా చుట్టేస్తారు కదా. అలా చుట్టి అక్కడ పెడతారు. అది కుళ్ళిపోవడం అంటే ప్రభుతో చెప్తుంది ఆవిడ, ప్రభువా ఇది 4వ రోజు ఎంటర్ అయిపోతుంది, 3 రోజులు అయిపోయింది కాబట్టి ఆయన కుళ్ళిపోయి ఉంటాడు. కానీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు అనే ప్రాఫెసీ అక్కడ నెరవేరింది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము తెరవండి. ప్రాఫెసీస్ ముందు చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును. అంటే మనకి కొందరు జీవ పునరుద్ధానానికి, కొందరు
ఆ చావు పునరుద్ధానానికి వెళతారని యోహాను భక్తుడు చెప్పినటువంటి మాట ప్రాఫెసీ అది, అవునా? ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ, యోహాను 5వ అధ్యాయం 29. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి ఒత్తురు అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేలు 12, న్యూ టెస్టిమెంట్లో యోహాను 5:29. ఈ రెండు కూడా చూపిస్తున్నాను మీకు. ఎన్ని ప్రాఫెసీస్ చెప్పాను మీకు ఇప్పుడు? కీర్తన 16లోది చెప్పాను, దానియేలు 12లోది చెప్పాను, హోషయ్య 13లోది చెప్పాను, లేవి కాండములో విషయాన్ని మనం చెప్పాం. ఇలాగా అనేకమైనటువంటి ప్రవచనాలు. యెషయా 53 అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి పెద్ద ప్రవక్త యొక్క, ఆయన వదకు తేబడిన గొర్రె వల్లే గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఎలా ఉన్నాడో అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఇవన్నీ ఆయన రాశారు కదా. ఇవన్నీ కూడా యెషయా ప్రవచనం, హోషేయ ప్రవచనం, దావీదు ప్రవచనం, లేవి కాండములో ఉన్న ప్రవచనం. ఇవన్నీ యోబు అంటాడు. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యోబు ఏమంటాడంటే, వీళ్ళందరూ క్రీస్తు ప్రభువును వెదికారు. వీరందరూ ఓల్డ్ టెస్టిమెంట్ భక్తులే, కానీ వీరందరికీ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరుచుకొని ఆయనను గూర్చి రాయడానికి వారిని ఆయన ప్రేరేపించినట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరికీ ప్రత్యక్షపరుచుకున్నారు. వాళ్ళు వెతికారు ప్రభువుని. వెతికినప్పుడు వాళ్ళందరికీ దొరికారు. ఆయన ఏమంటాడంటే, నా శరీరం చీకిపోయినా, నేను అన్నీ పోగొట్టుకున్నా, నేను నా యొక్క ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నా, ఏది ఏమైపోయినా నేను మరణించను. నా యొక్క దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నేను సజీవుడనై ఖచ్చితంగా నేను ఆయన్ని చూస్తాను. అది దాన్ని ఏమంటారంటే నిరీక్షణ అంటారు. నిరీక్షణ. మనం శిష్యులకు చూసినప్పుడు వాళ్ళందరికీ ప్రభు చెప్పారు, నేను దేవాలయాన్ని కట్టి 3 రోజుల్లో పడగొడతాను అన్నాడు. అది ఆయన శరీరం గురించి చెప్పారు. అలా కూడా కాకుండా నేను మరణిస్తాను, తిరిగి 3వ రోజు లేస్తాను అని డైరెక్ట్గా కూడా చెప్పారు. ఇన్ని చెప్పిన వీళ్ళందరూ లేస్తారు కదా, లేచిన వాణిని తీసుకెళ్దామని వచ్చారా? చనిపోయారు కదా, చనిపోయిన వానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారా? అందరూ చనిపోయారు కదా, చనిపోయిన వానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామనే వచ్చారు. వాళ్ళకి అక్కడ నిరీక్షణ కనబడట్లేదు. కానీ రాణువ వారికి మాత్రం నిరీక్షణ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క వంచకుడు అంటారు ప్రభుని. ఈ వంచకుడు బ్రతికొండగా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను చనిపోయి మళ్ళీ 3వ రోజు లేస్తానని చెప్పాడు. మా అందరికీ బాగా గుర్తుంది. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు, లేచిపోతాడేమో ఆయన. కాబట్టి ఏదైనా చేద్దాము, గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకోండి అంటే, మీ ఇష్టం, గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, రాణువ వారిని అక్కడ కావలి ఉంచండి. వాళ్ళు నమ్మారు, కానీ ఎవరు నమ్మలేదు? ఆయన శిష్యులు నమ్మలేదు. ఈరోజు నిరీక్షణకు ఆధారమైనటువంటి భక్తిని మనము చేస్తున్నామా లేదో మనకు తెలియదు. మనకు నిరీక్షణ లేదు. ఒక మాటలో చెప్పాలంటే, అప్పటికప్పుడే ఏదో జరుగుతుంది, ఇప్పటికిప్పుడే ఒక కార్యం జరిగిపోతే దేవుడు ఉన్నట్టు, కార్యం జరగకపోతే దేవుడు లేనట్టు, ఇదే శాశ్వతమైనట్టు ఏడుపులు, గోలలు, అప్పులు, బాధలు, రోగాలు ఇవన్నీ తలుచుకొని ఇక మనకి నిరీక్షణే లేదు అనుకుంటున్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? కాదు, ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైనటువంటి రాజ్యములో యుగ యుగములు ఆయనతో ఉండుటకు నేను సిద్ధపరచబడుతున్నాను. నా నిరీక్షణకు మూలాధారం అదే అని ఖాళీ సమాధిని మనం చూస్తున్నామా అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. సాధు సుందర్ సింగ్ ఎంత చక్కగా చెప్పాడండి, చాలా చక్కగా చెప్పాడు కదా. నేను అన్ని చోట్లకి వెళ్ళాను, అన్ని సమాధులు చూశాను. అక్కడ అందులో వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వారు, వారి ఎముకలు ఉన్నాయి. కానీ పాలస్తీనా కూడా వెళ్ళాను, యేసు సమాధి చూశాను, అందులో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ నిరీక్షణ ఓల్డ్ టెస్టిమెంట్లో ఆది కాండంలో మనకు ఒకటి కనబడుతుంది. ఇజ్రాయేలీలందరూ కూడా చెరలో ఉన్నారు. వాళ్ళందరూ మగ్గిపోతున్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఒక బాక్స్ ఉంది. ఏమండి, నిద్రపోకండి ఎవరు, కరెంట్ లేదని. వెనకాల ఉన్న వాళ్ళు కూడా నాకు కనబడుతున్నారు, కళ్ళద్దాలు లేకుండా కనబడతారు నాకు. అదే ఇన్వర్టర్ దగ్గరికి వచ్చింది, ఫ్యాన్లో కూడా ఆగిపోతాయి. ఈరోజు స్పెషల్ అనుకుంటా, వచ్చేస్తుందిలేండి, అయినా వచ్చేస్తుంది కరెంట్, బాధపడకండి. ఏం చెప్తున్నాను నేను, ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళకి చెరలో ఉన్నవారు ఒక నిరీక్షణతో వెళుతున్నారు. చెరలో ఉన్నారు వాళ్ళందరూ 420 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు వాళ్ళందరూ చెరలోనే ఉన్నారు. కానీ మేము కనానుకు వెళతాము అనే నిరీక్షణ ఎలా కలిగి ఉన్నారో తెలుసా మీకు? వాళ్ళ దగ్గర ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఎవరివో తెలుసా? హల్లెలూయా చెప్పండి అందరు, హల్లెలూయా.
అవి యోసేపు ఎముకలు. మన ఎదురుగా ఖాళీ సమాధి ఎలా ఉందో వారి ఎదురుగా ఒక సమాధి ఉంది, ఎముకలతో నింపబడినటువంటి సమాధి. అది ఎన్ని సంవత్సరాలు ఉందనుకుంటున్నారు? 400 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంది ఆ బాక్స్. 400 సంవత్సరాలు. ఎందుకంటే యోసేపు అనే ప్రైమ్ మినిస్టర్ గారు ఇజ్రాయేలీయుడు, మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ చనిపోతే ఫరోలు ఎలా, వాళ్ళందరూ కూడా ఫరోలు ఎలాగా పిరమిడ్స్లో పెట్టబడతారో అలాగే యోసేపు గారు కూడా పిరమిడ్లో పెట్టబడాలి. అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటంటే ఎవరైనా సరే ధనవంతులైనటువంటి రాజులు, అదే ఫరోస్ చనిపోతే వాళ్ళు పిరమిడ్ కడతారు. పిరమిడ్ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. అంటే మనం దగ్గరికి వెళ్ళి చూడలేదు, కానీ చరిత్ర పుస్తకాల్లో మనం దాంట్లో ఎలా ఉంటుందో దాన్ని ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, దాని ఇన్సైడ్ ఎలా ఉంటుందో, ఎంత ఎత్తు ఉంటుందో, ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో, ఇదంతా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అన్ని విషయాలు వివరాలు ఉన్నాయి దాంట్లో ఏసీ పెట్టినట్లు ఉంటుందంట. అంటే మనం కానీ పిరమిడ్లో ఉండుంటే బాగుండేమో, ఏసీ పెట్టినట్లు. ఫ్యాన్లే ఉండవు అక్కడ, కానీ దాని యొక్క కట్టడం అంత అసలు అద్భుతమైన కట్టడం అన్నమాట. ఎవరికి ఈ రోజుకి అంతు చిక్కనటువంటి కట్టడాలు అవి పిరమిడ్స్. ఆ ఎడారిలో ఉంటాయి అవి. అసలు అది లోపలికి మీరు వెళ్ళిపోతే అదంతా ఏసీతో ఉన్నట్లుగా ఉంటుందంట. లోపల ఫరోని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచబడి చుట్టబడి పడుకోబెట్టి ఉంచుతారు రాజుగారికి, బంగారం అంతా అలంకరించి. ప్రక్కనే గోధుమలు ఉంటాయి, ఆ ప్రక్కనే తేనె ఉంటుంది, ఆ ప్రక్కనే ఆయనకి ఉన్నటువంటి అంటే శ్రేష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ ప్రయాణం చేయడానికి వెళ్ళింది, తిరుగులాడడానికి, ప్రపంచ యాత్రకు వెళ్ళి అదంతా చుట్టూ తిరిగి ఎనీ టైం రావచ్చు లోపలికి. వచ్చినప్పుడు ఇవన్నీ ఉండాలి కదా, వచ్చినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి కదా అనేది వాళ్ళు ఈజిప్షియన్స్ యొక్క వాళ్ళ నమ్మకం. అది ఈజిప్షియన్స్ నమ్మకం, అది యూదుల నమ్మకం, అది మన నమ్మకం, ఇది భారతీయుల నమ్మకము. ఇంకొకటి ఆ బాడీని కాల్చేస్తారు, సోల్ మాత్రమే వెళ్ళిపోతుందని భారతీయులు అంటే ఇండియన్స్ ఇంకా మిగతా వాళ్ళు నమ్ముతారు. జైనులు ఇంకొకలాగా చేస్తారు, ఇంకొకలాగా చేస్తారు, బుద్ధులు ఇంకొకలాగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళ నిరీక్షణ ప్రకారం ఎక్కడ కరెక్ట్గా మన యోసేపు గారు ఈజిప్ట్కి వచ్చేటప్పటికి యోసేపు గారి వయసు ఎంతో చెప్పండి? 30 years. 30 సంవత్సరం అంటే ఈజిప్ట్ అమ్మడానికి వచ్చినప్పుడు యవ్వనంలో వచ్చేసాడు. అదే ఆయన సింహాసనం అధిష్ఠించినప్పుడు యవ్వనంలోనే వచ్చేసాడు. ఈయన 17 సంవత్సరాలు అనుకోండి పీరియడ్ అంతా ఆయనకి. యవ్వనంలోనే వచ్చేసాడు, వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఆయన బానిస, ఆయన పనివాడు, ఆయన ఇంకోటి మేనేజరు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన ఖైదీ, అందరినీ చూసేశాడు. వాళ్ళ ఆచారాలు తెలుసు, వాళ్ళ వ్యవహారాలు తెలుసు, వాళ్ళ లక్షణాలు తెలుసు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసు, వాళ్ళు ఎలా చేస్తారో తెలుసు, ఎలా బ్రతుకుతారో తెలుసు, ఎలా తిరుగుతారో తెలుసు, ఎలా ఉంటారో అన్నీ తెలుసు యోసేపుకి. అన్నీ తెలుసు కదా. తెలిసిన తరువాత ఆయన సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఆయన ఫరో అయిపోయాడు. అక్కడ ఫరోకి అంటే కొంచెం మాత్రమే, కొంచెం అంటే 2వ అధికారిగా ఉన్నాడు ఆ దేశంలో. ఆ తర్వాత ఆయనే అధికారి అయిపోయాడు. అయిపోయిన తర్వాత రాజులైన వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆయన అధికారంలోనికి రాగానే ఆ పంతుళ్ళు వస్తారు, మంత్రాలు చదువుతారు. కలెక్టర్ గారు క్రిస్టియన్ అయినా సరే తీసుకెళ్ళి ఆ మంత్రాలు చదువుతూ తీసుకెళ్ళి ఆ చైర్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత రకరకాల ప్లేసెస్కి తిప్పుతారు. ఆ తర్వాత ఆయనకి బొకేలు ఇస్తారు, ఆయనకి బొట్టు పెడతారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు, ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాకు తెలిసిన క్రైస్తవ ఆఫీసర్స్ కూడా ఆ విధంగా అవన్నీ చేయించుకున్నారు. ఇంకా మనం అంటే ఒకవేళ మన ముఖ్యమంత్రి జగన్ గారు ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళ మమ్మీ బైబిల్ పట్టుకుంటుంది, ఆయన బైబిల్ పట్టుకుని ఎవ్రీడే మార్నింగ్ చదువుతారు. అయినప్పటికీ ఆయన వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి అక్కడ. మత విశ్వాసాలను పాటించాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ కంట్రీ యొక్క కల్చర్ అలా ఉంది. యోసేపు అక్కడే ఉన్నాడు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇలా ఎవరైనా చెప్పారనుకుంటున్నారా మీకు? మనకి ఎవ్రీ వీక్ చెప్తున్నా సరే మళ్ళీ అదే ఏడుపు, మనకి ఇక్కడే ఉండిపోతాం అన్నట్లు, ఇక్కడే అన్నీ జరిగిపోతాయి అన్నట్లు, ఇక్కడే శాశ్వతం అన్నట్లు. మాకు సొంత ఇల్లు లేదని రోజు ఏడుస్తుంటారు ఒకళ్ళు కూర్చొని. ఇక్కడే ఉండిపోతారా మీరు? అసలు సొంత ఇల్లు లేదని ఎందుకు ఏడుస్తున్నారు మరి? ఇక మరణము దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ముసలాయనకైనా సరే ఇంకా బతికేయాలనే ఆలోచనే ఉంటుంది కదా. ఇంకా మనవరాలు పెళ్లి చూసి నేను వద్దామనుకుంటున్నాను అంటాడు ఆయన. ఆయనకి 80, 85, 90 వచ్చేసినా సరే, బాబు నీ నిరీక్షణ ఏంటంటే మనవరాలు పెళ్ళి నా నిరీక్షణ.
నా నిరీక్షణ నా మనవరాలు ఎప్పుడు ఎదుగుతుందో ఆ మనవరాలు పెళ్ళే నా నిరీక్షణ అంటాడు ఆ ముసలాయన. అంతే తప్ప ఆయా భక్తులు చెప్తున్నారు, నేను ఇప్పుడు మృతులు ఉండేటువంటి దేశంలో ఉన్నాను, ఇంకాసేపట్లో సజీవులు ఉండే దేశానికి వెళ్ళబోతున్నాను, నా ముందర మహిమ సముద్రం కదలాడుతూ ఉంది, ఆహా నా ఆత్మ ఆనందముతో నాట్యమాడుతుంది అంటాడు. అది ప్రభువుని నమ్ముకున్న భక్తుల యొక్క నిరీక్షణ. మీరాబు అనే ఒక నాస్తికుడు ఉన్నాడు. వాడేమంటున్నాడంటే, అమ్మో అదిగో అక్కడ కుక్కలు కనబడుతున్నాయి, అమ్మో అదిగో అక్కడ చీకటి కనబడుతుంది, బాబోయ్ నాకు భయం వేస్తుంది, ఎవడైనా నన్ను ముందే చంపేయండి, ఈ మరణ భయం నన్ను పట్టుకుని పీడిస్తుంది అంటాడు. ఈరోజు మన నిరీక్షణ ఎలా ఉంది? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, మన దేవుడు మృతుడయ్యాడు కానీ ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. హల్లెలూయా. మరణము మనల్ని ఏమీ చేయజాలదు. కేవలము మరణం అనేది ఒక ప్రమోషన్కి ఇచ్చేటువంటి టికెట్ అది. ఆ తర్వాత మనము సజీవులు ఉండే లోకానికి వెళతాము. అక్కడ యుగ యుగాలు ప్రభువుతో మనము జీవపు పునరుద్ధానములో పాలి భాగస్థులము అవుతాము అని మృత్యుంజయుడైన మరణించినటువంటి మరలా తిరిగి లేచినటువంటి మన ప్రియ ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పేరేం పేరు? మృత్యుంజయుడు. అందరూ చెప్పండి, మృత్యుంజయుడు ఆయన పేరు. అంటే మృత్యువును జయించినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. ఈ మధ్యకాలంలో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో 250 మంది ప్రయాణం చేస్తున్నారు, అందరూ చనిపోయారు. ఎక్కడ సాగర్ అది? ఏవియేషన్లో ఉన్నావని అడిగాను నేను, నువ్వే చెప్పలేదు. అహ్మదాబాద్లో. ఎక్కడ? ఇలా ఎగరగానే ఫ్లైట్ కొలాప్స్ అయిపోయింది. ఎక్కడ? ఒక్కొక్కరు ఒకలా చెప్తున్నారమ్మా. అహ్మదాబాదేనా? కన్ఫామా? ఓకే. అక్కడ కూలిపోయింది. కూలిపోతే 250 మంది ప్యాసింజర్స్ ఉంటే ఒకే ఒక్కడు బ్రతికాడు. ఆయన పేరట విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన పేరు అది. ఆయన విశ్వాసంతో బతకడో లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆయన పేరు విశ్వాస్ కుమార్ రమేష్ ఆయన పేరు. ఆయన ఒక్కడే ఎలా బ్రతికాడో ఎవరు యూట్యూబ్ చూస్తున్నారు కదా మీరు కూడా నాతో పాటు, మరి ఎందుకు అలా చూస్తున్నారు నా వైపు? కదా జరిగింది కదా, ఇదంతా జరిగింది, నిజమే కదా చెప్తున్నా. అయితే ఆయన బ్రతికి ఎలా బయటకు వచ్చాడో ఆయనకి తెలియలేదంట. ఎలా బయటకు వచ్చాడో నడిచి వచ్చేసాడు అలా. అప్పుడు పేపర్లో ఏ హెడ్డింగ్ పెట్టారో తెలుసా మీకు? ఏం పెట్టారు? మృత్యుంజయుడు. విశ్వాస్ కుమార్ రమేష్ అని పేరు పెట్టారు. మృత్యుంజయుడు, మరణాన్ని జయించాడు వీరుడు. ఒక్కడే వచ్చాడు బయటికి, ఒక్కడే నడుచుకుని వచ్చాడని ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూపించారు. యూట్యూబ్లో చూశాను నేను. విశ్వాస్ కుమార్ అంటే క్రిస్టియన్ అయి ఉంటుంది, ఎంత ప్రార్థన చేసుకున్నాడో ఏదో అని ఆలోచించేసుకున్నాను లోపల. మొత్తానికి ఆలోచించుకున్నాను, ఏమో నాకు తెలియదు ఆయన ఏం చేశాడో తెలియదు. ఆయన ఇంగ్లాండ్లో ఒక వ్యాపారవేత్త. ఇంగ్లాండ్లో ఆయన ఒక వ్యాపారవేత్త. మొత్తం కుటుంబం అంతా ఇంగ్లాండ్లోనే సెటిల్ అయిపోయారు. చాలా సంవత్సరాలు అయింది. చుట్టాలను చూసొద్దామని పాపం వచ్చాడు ఆయన ఇక్కడికి. వచ్చి అన్నీ చూసుకుని తిరిగి వెళుతున్న సందర్భంలో ఈ యాక్సిడెంట్ అయింది. ఇండియాలోనే అహ్మదాబాద్లోనే కూలిపోయింది అది. ఇంగ్లాండ్ ఆయన స్వదేశం, అంటే ఉన్న ప్రాంతము ఇండియానే కానీ ఇంగ్లాండ్లో సెటిల్ అయిన కుటుంబం. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి విలేకరులు అందరూ వెళ్ళారు. ఆయన ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. భార్య కూడా వచ్చింది ఇంగ్లాండ్ నుంచి. భర్త ఒక్కడే బతికాడు. చూడడానికి ఎంతో ఆతృతతో నెల రోజుల తర్వాత, మరి 15 రోజుల తర్వాత ఆవిడ నిలవ చేశారు. మొత్తానికి వచ్చింది. వచ్చిన తర్వాత విశ్వాస్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నువ్వెవరివి అని చూస్తున్నాడు భార్య వైపు. ఇంకా ఆ ఫ్లైట్ సౌండే వస్తుంది ఆయనకి. ఇంకా ఫ్లైట్లో ఇలా చూస్తూ ఉండగానే కాలిపోతున్న శవాలు కనబడుతున్నాయి ఆయనకి. ఇంకా చూస్తూ ఉండగానే ఆ ఫ్లైట్ ఎలా కొలాప్స్ అయిపోయి వీళ్ళు ఉన్నటువంటి ఏమంటారు ఆ ఫ్లోర్ ఇలా కిందకి వెళ్ళిపోయిందో అదే ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇంకా దాన్ని ఏవియోఫోబియా అంటారంట. నేను ఇంకా సాగర్ని అడగనులేండి, తెలీదు. అంటే ఏంటి సాగర్ అన్నాను అనుకో, నాకు తెలియదు, నేను కొత్తగా జాయిన్ అయినా అంటాడు. కాబట్టి ఏవియోఫోబియా అంటే ఏంటంటే, ఫోబియాల్లో చాలా రకాలు. కొంతమందికి వాటర్ చూస్తే ఫోబియా, కొంతమందికి రక్తం చూస్తే ఫోబియా, కొంతమందికి ఇప్పుడు ఈయనకు వచ్చిన ఫోబియా పేరు ఏవియోఫోబియా. అంటే ఫ్లైట్ సౌండ్ వినబడితే వణికిపోతాడు అనమాట ఈయన. భార్య వచ్చి రా వెళ్ళిపోదాం అంది. ఫ్లైట్ ఎక్కలేడు ఇప్పుడు ఆయన, అసలు ఎయిర్పోర్ట్కి రాలేడు ఆయన, ఫ్లైట్ని చూడలేడు ఆయన. ఆయనకి భయము ఆవరించి ఆ మనుష్యుడు నేటికి కోలుకోలేదు. ఆయన మృత్యుంజయుడు ఎలా అవుతాడు? ఆయన మృత్యుంజయుడు ఎలా అవుతాడండి? మరణాన్ని ఆయన ఏం చేశాడంట? నేనే నా ప్రాణాన్ని పెట్టాను. అదంత సులువు కాదు. నా శరీరాన్ని చీల్చివేశారు. ఆఖరి రక్తపు బొట్టును కూడా నేను కార్చాను నేను నీ కొరకు.
నా శరీరం అంతా చీకిపోయింది, నా ఎముకలంతా బయటికి కనిపిస్తూ ఉన్నాయి, నా మాంసం అంతా బయటకు వచ్చింది. అవమానించారు, నిందించారు, పిడిగుద్దులు గుద్దారు, నన్ను ముఖం మీద ఉమ్మారు, నన్ను నా చేతులను మేకులకు బిగించారు, నా కాళ్లను మేకులకు బిగించారు. ఆ తర్వాత నాకు ప్రక్కలో బళ్ళెముతో పొడిచారు. కానీ ఆయన 3వ దినాన్ని లేచిన తర్వాత ఆ ఫోబియాతో ప్రభువు లేడక్కడ. ఆయన మరణపు ముళ్ళును విరిచి బయటకు వచ్చి నిలవబడి హల్లెలూయా నడుము మీద ఇలా చేయి పెట్టుకుని వెనక్కి తిరిగి ఒకసారి చూసి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగాడు. హల్లెలూయా. అదే నజరేయుడైన యేసు. ఆయన బిడ్డవి నీవు, భయపడకుము, నేనే మొదటి వాడను. ఈ లోకంలో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలను చూసి నువ్వు భయపడితే నువ్వు ఆ శిష్యుల వలె పునరుద్ధాన బలాన్ని నమ్మిన దానవు కానే కావు. సమాధులను వెతికే దానవు నువ్వు, సమాధుల్లో ఉన్న శవాలను వెతుక్కునే దానవు నువ్వు, అంతే తప్ప ఆయన లేస్తాడనే నిరీక్షణ నీకు లేనే లేదు అని ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేని గురించి కూడా చింతించడానికి వీలు లేదు. కానీ మరణపు ముళ్ళును విరిచిన దేవునికి సమస్తము చేయుట సాధ్యమే. ఒక్క దూత వచ్చి మనుషులందరినీ ఇలా కట్టగట్టి అగ్నిలో పడేస్తుందంట లాస్ట్లో, ఫైనల్లో. ఒక్క దూత యొక్క పవర్ అది. ఎన్ని కోట్ల మంది, మిలియన్స్ మంది మనుషులు ఒకడు వస్తాడు, ఒకే దూతను సృష్టించిన వాడు ఈరోజు నీతో చెప్తున్నాడు భయపడొద్దని. కానీ నువ్వేమో అసలు నీ దేవుడు దూత కూడా కానట్టు, అవునా? నీ దేవుడు అసలు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు కూడా కానట్టు. ఒక ప్రైమ్ మినిస్టర్ చుట్టమైతేనే వాడి ధైర్యం చెప్పలేము ఇంక మనం. ఒక ఎమ్మెల్యే చుట్టమైతే వాడికి లైసెన్స్ లేకపోయినా భయం ఉండదు, అవునా? ఒక పోలీస్ ఆయన చుట్టమైతే రోడ్డు మీద హెల్మెట్ లేకపోయినా వెళ్ళిపోతాడు ఆయన. మరి అలాంటిది ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, అటువంటి దూతలను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన వచ్చి ఈరోజు ఇక్కడ నిలవబడి, పోనీ నా ప్లేస్లోనే నిలవబడి భయపడొద్దు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు మనం ఎంత ధైర్యం తెచ్చుకోవాలండి? భయపడొద్దు. మనుష్యులందరూ దేనికి భయపడిపోతారో దాన్నే నేను జయించాను. ఈ మనుష్యులు దేనికైనా భయపడలేని వాళ్ళు ఉంటారేమో, కానీ ఒరే బాబు నువ్వు కాసేపట్లో చచ్చిపోతావని చెప్తే చాలు. అప్పటి వరకు ఏమంటాడో తెలుసా? సునామీ వస్తే పోతే పోనీ, అందరం సరే పోతామంటాడు. కరోనా వచ్చిందా, నాకేం భయం లేదులే అంటాడు. వీడికి ఎక్స్క్లూజివ్గా ఒరే బాబు నీకు డయాగ్నైజ్ అయింది, నీకు క్యాన్సర్ అంట, ఫైనల్ స్టేజ్ అంట అని చెప్పండి. ఇప్పుడు వరకు చచ్చిపోవాలన్నాడా? అప్పులు ఉన్నాయి ఎందుకు పోతే పోనీ అన్నాడా? ఇప్పుడు మాత్రం సార్ బ్రతికించండి సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళమంటారు? రాయి వెల్లూరు వెళ్ళమంటారా, లేకపోతే అగనంపూడిలో ఫ్రీయా? నాకు కూడా ఫోన్లు వస్తాయి, ఎక్కడికి వెళ్ళమంటారు సిస్టర్, మీకు తెలుసు కదా. ఎందుకనంటే మరణం అంటే అందరికి, ఇన్ని కబుర్లు ఆడేవాడు ముందే భయపడిపోతాడు. అర్థమవుతుందా మనకి ఈరోజు? కాబట్టి ప్రభువు ఏమని చెప్పాడంటే ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. చూడండి, ఆయన సమాధి యోహాను సువార్త అందరూ తెరిచేయండి. ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడుచు ఉంది, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త. చెట్లు కొడుతున్నారండి కాలనీలో, అందుకనే కరెంట్ ఈరోజు. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 20వ అధ్యాయం దగ్గర రండి. 20వ అధ్యాయము ఫస్ట్ నుంచి మళ్ళీ చదివేస్తాను వినండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, అది 7వ వచనం అండర్లైన్ చేసుకోండమ్మా, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాకే చెప్పాను, ఒక యూదులు సమాధిలో ఏం చేస్తారంటే చేతులు 2 ఇలా పొడుగ్గా పెట్టేసి కాళ్ళు 2 పొడుగ్గా పెట్టేసి చుట్టేస్తారు.
ఇప్పుడు పుట్టిన పిల్లలందరినీ అలా చుట్టేస్తున్నారు కదా హాస్పిటల్లో. మన చిన్నప్పుడు అలా చుట్టలేదు మనల్ని, జస్ట్ ఇలాగ పొత్తుగుడ్డల్లో పట్టుకునేవారు మనందరినీ. ఇప్పుడు ఏ హాస్పిటల్లో పిల్లలు పుట్టినా ముందు నాళ్ళు ఇలా చుట్టేస్తున్నారు యూదుల్లాగా. మరి ఎందుకు చుడుతున్నారో నాకు తెలీదు. అయితే ఇప్పుడు అలాగ చుట్టేస్తారు, అక్కడ చనిపోయిన వాళ్ళని అలా చుట్టేస్తారు. మొత్తం కాళ్ళు చేతులు కిందకు పెట్టి మొత్తం చుట్టేశారు. చుట్టేసిన తర్వాత ఈ తలకి రుమాలు వేరే, ఇక్కడ నుంచి ఇక్కడికి కట్టినటువంటి రుమాలు వేరేగా చుట్టేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ ఏమని చెప్తున్నారంటే, రాణుబా వాళ్ళు దొంగ సాక్ష్యాలను పుట్టించి యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్ని లేస్తానని చెప్పి లేవడం అబద్ధం. వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారు, ఆయన శిష్యులు వచ్చి ఆయన తీసుకుపోయారు, చచ్చిపోయిన శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అనేది బయట ప్రోపగండా చేస్తున్నారు. ఈ శిష్యులేమో లేచారు అని చెప్పినా సరే నమ్మలేనట్లుగా లోపలికి వచ్చి అవునవును లేరని ఒకళ్ళు అనుకుంటున్నారు. దూత వచ్చి ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడని ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి ఎన్నో టన్నుల బరువు ఉన్న రాయిని దూత తొలగించి ఆ రాయి మీద స్టైల్గా కూర్చుని ఉన్నాడు దూతగారు. మెరిసిపోతూ ఉన్నాడు ఆయన, ఆయనలో మెరుపు వచ్చేస్తుంది ఆయనకి. ఆయన కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాడు, ఏం కావాలి అని అడుగుతున్నాడు అక్కడికి వచ్చిన వాళ్ళని. అడుగుతుంటే ఆయన ఏరి అంటే ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ లూకా రాయలేదు, మత్తయి రాయలేదు, మార్క్ రాయలేదు, యోహాన్ ఒక స్పెషల్ సబ్జెక్ట్ రాశాడు. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఒంటికి చుట్టినటువంటి ఆ నార బట్ట పడి ఉంది, శవాలకి చుట్టేటువంటి బట్ట పడి ఉంది, అక్కడ వదిలేశారు ప్రభువు. ఎత్తుకుపోవడానికి వచ్చినవాడు ఎవడైనా శవానికి చుట్టిందంతా కూర్చుని నిప్పుతాడండి, కూర్చుని రాత్రంతా? అసలు టైం ఏది వాళ్ళకి? అసలు అలా పోని చుట్టినట్టు తీసాడు పెట్టాడు అనుకో, తలకు కట్టబడిన రుమాలట ఫోల్డ్ చేసి అక్కడ పెట్టి ఉంచారంట. ఈరోజు దేన్ని చూసి భయపడాల్సిన అవసరత లేదు. మన దేవుడు సజీవుడు, మన దేవుడు మృత్యుంజయుడు. ఆయన మరణ భయము మనకి అవసరమే లేదు. అలాగని ఏదైనా రోగం వస్తే నువ్వు చచ్చిపోని నేను చెప్పట్లేదు. ఆయన బ్రతికించడానికి సామర్థ్యము గలవాడు. ఆయన రక్తమే మనకి విడుదల. ఆయుష్కాలము పొడిగించేవాడు ఆయన, ఆయుష్నిచ్చేవాడు ఆయన. ఆయుష్ నిమ్మని నేను అడగగా ఆయన నాకు వరమిస్తాడు అని ఆ కీర్తనాకారుడు మాట్లాడతాడు. హిజ్కియా అడిగాడు, పొందుకున్నాడు. అనేక మంది మరణించిన వాళ్ళు కూడా బైబిల్లో తిరిగి లేచారు. విధవరాలి కుమారుడు లేచాడు, లాజరు లేచాడు, ఏలియా దగ్గర. మొత్తానికి చనిపోయిన వాళ్ళు చాలామందిని బ్రతికించడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి తాకుమి అని లేపారు, పేతురు లేపారు, వీళ్ళందరూ లేపారు, తబితాన్ని లేపారా? చనిపోయిన వాళ్ళందరూ లేచారు. వాళ్ళందరూ మృత్యుంజయులు కాదు, ఎందుకంటే వాళ్ళు మరలా లేచి చనిపోయారు. వాళ్ళు ఆ రోజుకి లేచారు కానీ మరలా వాళ్ళు చనిపోయారు. మన ప్రభువు మరలా చనిపోయేవాడు కానే కాదు, అలాగే తన ప్రజలు కూడా మరలా చనిపోయేవారు కారు. మనం ఒకసారే చనిపోతాము, మనుష్యుడు ఒక్కసారే మృతి పొందుతాడు. మృతి పొందిన తర్వాత జీవపు పునరుద్ధానానికి మనము వెళతాము. అదే గనుక క్రీస్తుని నమ్మని వాడైతే వాడికి 2వ మరణము ఉంది. ఆ 2వ మరణము పేరే మండుచున్న అగ్నిగుండము. ఎవడైతే నమ్మి విశ్వసించాడో వాడు బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇవన్నీ కోయిన్సైడ్ అవుతాయి వాక్యాలు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ కూడా నమ్మని వానికి, ఇది మార్క్స్ వార్త 16:16లో అలా చెప్పారు. అది బాప్తిస్మం గురించి. యోహాన్ ఇంత చక్కని ఇండికేషన్ ఇచ్చేటువంటి ఆ రుమాలు గురించి రాశాడు ఆ రైటర్. రాసినప్పుడు అదే నేను మన యజమానుడు వెళ్ళాడు, ఆయన మరలా వస్తాడు. ఆయన చుట్టి పారేయలేదు అక్కడ తల రుమాలుని. రుమాలు చూడండి. హల్లెలూయా. అది పాశ్చాత్య దేశాలలో, చాలా దేశాలలో ఈ కల్చర్ ఉంటుంది. నాట్ ఓన్లీ యూదులు కాదు, అనేక దేశాలలో ఇదే కల్చర్. ఫోల్డ్ చేసి ఆయన అక్కడ పెట్టేశాడు అనుకోండి ఆ గెస్ట్, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ అంటారు అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ వస్తాను, సీ యూ సూన్ అంటాడు అనమాట. ఈయన ఆ సీ యూ సూన్ అనడానికి అక్కడ పెడతాడు. అప్పుడు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథి సత్కారాలు నేను బాగా చేశాను, ఆయన మళ్ళీ వస్తాను అన్నాడని చాలా ఇష్టపడతారనమాట. అదొక కల్చర్, అదొక కల్చర్ అంతే. కాబట్టి ఇది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈరోజు అక్కడ యోసేపు ఎముకలు ఉన్నటువంటి ఆ యొక్క బాక్స్ దగ్గరికి ఒకసారి వెళ్ళి ముగించేస్తాను నేను. 50వ అధ్యాయం రండి, ఆదికాండము 50.
50వ అధ్యాయము 1వ వచనం. చదవండి, ఆ తర్వాత ఇంక మిగతా వేరే వచనాల దగ్గరికి వెళ్దాం. 50వ అధ్యాయం 24 దగ్గరికి వచ్చేయండి. 24, 25 దగ్గరికి వచ్చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యోసేపు అండి. యోసేపు అంటున్నాడు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అది నిరీక్షణ కలిగించాడండి యోసేపు. ఎంత గొప్ప నిరీక్షణ కలిగించాడో చూడండి. నిశ్చయముగా యేసయ్య మళ్ళీ వస్తాడా మనకు తెలుసా? అక్కడున్న యజమానుడు కూడా హోల్డ్ చేసిన హ్యాంకీ పెట్టేసి వెళ్ళాడు. నిశ్చయముగా మన దేవుడు మనల్ని చూడ వస్తాడు కాబట్టి మీరేం కూడా నా యొక్క ఎముకలను ఖననం చేయొద్దు, ఇక్కడ నుండి తీసుకొని మీరు ఈ ఎముకలను తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఆయన యోసేపు చెప్పి 130 years బ్రతికాడు ఆయన. ఆ తర్వాత ఆయన అక్కడ 110 years బ్రతికాడు. తరువాత ఆయన మృతి పొందాడు. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఎక్కడ ఉంచారంట? ఒక పెట్టెలో ఉంచారంట. ఇది చూసినప్పుడల్లా యోసేపు ఏం మాట్లాడతాడు వాళ్ళతో? భయపడొద్దు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? భయపడొద్దు, నిశ్చయంగా మన దేవుడు తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. జీసస్ కమింగ్ సూన్, ఆయన వస్తాడు. అది మన క్రైస్తవ నిరీక్షణ, ఆయన పునరుద్ధానమే. ఈరోజు మీలో ఎంతమందికి ఎన్ని రకాల ధైర్యాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ ఇది నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు అన్ని రకాల ధైర్యాలు వచ్చేసాయి. అన్ని రకాల ధైర్యాలు నాకు వచ్చాయంటే మీకు కూడా వస్తాయి. ఇంకా పాపమునకు లోనైనా చావునకు లోనైనా ఈ శరీరాన్ని మీరు మోయొద్దు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి మీరు లైట్ అయిపోండి. తేలిక, ఎవరిలోనైనా పాపం ఉంటే వాళ్ళు బరువుగా ఉంటారు, వాళ్ళు తేలికగా అస్సలు ఉండలేరు. పాస్టమ్మ గారు మొన్న మట్టలు పట్టుకుని అంత తేలికగా నడుస్తున్నారేంటి అంద చంద్ర, అంత తేలికగా నడిచి వెళ్ళిపోతున్నారేంటి పాస్టమ్మ గారు? ఎవరు? లిల్లీ గారు కావాలా? తేలిక అనే మాట లిల్లీ గారు అన్నారు. చంద్ర గారు వాళ్ళ స్కూల్లో అందరూ అడిగారంట, మీ పాస్టమ్మ గారు ఏంటి అంత ఫాస్ట్గా నడిచేస్తున్నారని. ఎందుకని? నేను చాలా తేలిగ్గా ఉన్నానండి. నిజంగా కూడా వెయిట్ తక్కువేలే, కంగారు పడకండి. అంటే అంత కనబడుతున్నారు, ఎలా తేలిగ్గా ఉంటారని అనుకోవద్దు. నిజంగానే ఇక్కడ లైట్ వెయిట్. ఎందుకని? నా బరువులు, నా భారములు, నా చింతలు, నా బాధలు, నా సమస్యలు, నా బాధ్యత ఉందా లేదా పాస్టమ్మ గారికి? అన్నీ కూడా ఏం చేశానంటే తీసుకెళ్ళి ప్రభుకి ఇచ్చేసి నేను లైట్గా అయిపోయాను. హల్లెలూయా. అందుకనే నేను అంత తేలిగ్గా ఉంటాను ఎప్పుడు. హల్లెలూయా. అందుకనే నేను ఎప్పుడు ఎగురుతూ ఉంటాను. అందుకనే నేను ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉంటాను. తండ్రి సన్నిధిలో ఆడడం పాడడం అంటే నాకు చాలా ఇష్టము. తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఈరోజు మీ సమస్త భారమును మోసుకొని వెళుతున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు నిత్య విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. మనకంటే మన పితరులు ముందుగా మరణించారు, కానీ వారు విశ్రాంతిలో ఉన్నారు. కడబూర స్వరము మ్రోగినప్పుడు, ప్రభువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత సమాధులన్నీ కూడా తెరవబడతాయి. అదే మన నిరీక్షణ. ఆ సమాధుల్లో ఎముకలు ఉన్నాయి, అదే మన నిరీక్షణ. 400 సంవత్సరాలు ఎవడైనా నమ్ముతాడా అండి? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికారనుకోండి, ఏంటంట ఆ పెట్టి అంటే మన తాతదిలే, మూలను పెట్టేయాలి అలాగే అంటారు. కానీ ఎప్పుడు జరిగింది మనం ఎప్పుడు వెళ్ళాం అని పక్కన పెట్టారు. మరలా తర్వాత ఇంకో జనరేషన్, ఇంకొక 100, మళ్ళీ ఇంకొక జనరేషన్ అండి. పోనీ ఏదో 50, 100, 150 వరకు అనుకోండి, కాదు కదా. ఇలాగే మనం కూడా ఇంకెప్పుడు నిరీక్షణకు ఆధారమగు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించి కనానుకి తీసుకొని వెళతాడు. మిమ్మల్ని ఆయన బ్లెస్ చేస్తారు. మొన్న గుడ్ ఫ్రైడే రోజు మీ బూడిద రంగుని ఎంతమంది మార్చుకున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్తారు. వాళ్ళందరూ బూడిద రంగు ఎంతమంది మార్చుకొని ఆ సిలువ దగ్గర ఆ రంగు మీ మీద పడ్డాక ఆ చెత్త నైజాలు తొలగించుకున్నారో, ఆ చెత్త చూపులు తొలగించుకున్నారో, ఆ చెత్త నడకని తొలగించుకున్నారో, ఆ చెత్త బరువును తొలగించుకున్నారో వాళ్ళందరూ ఆయనతో పాటు